తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. లైఫ్ లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫాలో అయితే చాలు. అలా తాతగారు ఎప్పుడూ ఉంటారు ఆ లిస్ట్ లో. ఆయన ఎన్ని సంపాదించినా, ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన అన్నపూర్ణ స్టూడియోస్, ఆయన పంచకట్టు, ఆయన మాట తీరు, ఆయన మంచితనం ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికీ గుర్తుండేలా చేసుకుంది. తాతగారి నుంచి మీకు నచ్చిన క్వాలిటీస్, మీరు ఫాలో అయిన క్వాలిటీస్, లేకపోతే తాతగారు మీరు పెరిగేటప్పుడు చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చే వరకు ఆయన ఇచ్చిన అడ్వైజ్లు, అంటే లైఫ్లో ఇది యూజ్ అయింది, ఇప్పటికీ యూజ్ అవుతుంది, ఆయన ఉన్నా లేకపోయినా అనిపించే కొన్ని ఏమైనా మాకు షేర్ చేస్తే ఆడియన్స్ చాలా ఫాలో అవుతారు. మీరు నమ్మరు, ఫస్ట్ థింగ్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ హిమ్ ఇస్ ప్రాబ్లీ గార్డెనింగ్. గార్డెనింగ్, ఇంట్లో మా గార్డెన్, మా తాత ఆల్వేస్ యూస్ టు లవ్. ఆయనకి వ్యవసాయం అంటే, ఇంట్లో మన గార్డెనింగ్ చేయటం అంటే బాగా ఇష్టం. నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ విషయం పక్కన పెట్టుకుంటే ఐ థింక్ ద లైఫ్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ బేసిక్లీ ఇస్ బీయింగ్ సింపుల్ అండ్ హంబుల్ అండి. అది ఎక్కువ కొంచెం కాలర్ ఎగరేయకూడదు, కొంచెం సింపుల్గానే ఉండాలి, సింపుల్గా మాట్లాడాలి, సింపుల్గా బతకాలి. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రోల్స్ రాయ్స్, హీ కుడ్ అఫోర్డ్ అ రోల్స్ రాయ్స్ బట్ హీ స్టిల్ యూస్ టు గో ఇన్ అ మారుతి. సో లైక్ ఆయన ఏం ఫీల్ అయ్యేవారు? ఏ కార్లో తిరిగేవాళ్ళు ఆయన? ఆయన మారుతిలో తిరిగేవారు చాలా వరకు. అంటే ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు చిన్మయ ఫైనల్గా ఒక బెంజు BMW కొనిచ్చారు, కానీ ఆయన మాత్రం కొనుక్కోలేదు. ఓకే. సో హీ ఆల్వేస్ యూస్ టు బి వెరీ సింపుల్. ఇప్పుడు నేను కూడా నాకు పెద్ద పట్టింపు లేదు. అప్పుడప్పుడు నా లెక్సస్లో వెళ్తాను, అప్పుడప్పుడు ఒక చిన్న మారుతి బ్రియోలో వెళ్తాను నేను. ఓకే. నాకు అసలు పట్టింపే లేదు వీటి గురించి. సో అవన్నీ బహుశా మా తాతగారి దగ్గర నుంచి వచ్చినాయి. ఓకే. మీ ఇద్దరికి బాండింగ్ బాగుంటుంది కదా? అంటే ఆయన ఎక్కువ మీతోనే ఉండేవాళ్ళు కదా? నేనే ఆయన దగ్గర పెరిగానండి. అదే నా లైఫ్ లాంగ్ అంతా. ఒక కొడుకు అంతే, అంతే, మనోడు కాదు, ఒక మూడో కొడుకు అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను పుట్టాక మా అమ్మ నాన్న వాళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారు, మా తాత అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి. సో నేను అప్పటి నుంచి, ఆ వయసు నుంచి ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఆయన ద్వారానే వచ్చింది. ఓకే. కొడుకుల కన్నా కూడా మీరంటే ఎక్కువ ఇష్టం మనోడు, అంటే ఆయన కొడుకులాగే ఫీల్ అయ్యారు కాబట్టి. అంటే ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. నేను పుట్టినప్పుడు ఆయనకి సడన్గా ఆయన ఫ్రీ అయ్యారు సినిమాలు చేయకుండా. ఎందుకంటే ఆయనకి, నేను పుట్టిన సంవత్సరం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు అది పెద్ద విషయం. ఓకే. సో సడన్గా ఒక 1 year ఖాళీగా కూర్చున్నారు, ఒక ఆయన బైపాస్ సర్జరీ తర్వాత. సో అప్పుడే నేను పుట్టాను. సో అప్పటి నుంచి మా బంధం పెరిగింది. సో నన్ను పెంచడానికి బాగా టైం దొరికిందేమో. ఆయన సొంత బిడ్డల్ని పెంచడానికి ఆయనకి నిజంగా టైం దొరకలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన బిజీగా ఉండేవారు, సంవత్సరానికి 20 సినిమాలు, ఎక్కువ ఇంట్లో ఉండేవారు కాదు, అవుట్డోర్లని. సో నేను పుట్టినప్పుడు లైక్, సో హీ ట్రీటెడ్ మీ లైక్, హీ బ్రాట్ మీ అప్ లైక్ అ సన్. బట్ ఆయన హెల్దీగా, మీరు చెప్పినట్లు ఫుడ్ అదంతా బాగుంటుంది సార్. బట్ ఆయనకు ఒక్కసారిగా క్యాన్సర్ వచ్చింది అన్న తర్వాత కూడా అన్ని ఇయర్స్ సర్వైవల్ అయిన ఒక మనిషి ఎవరు లేరు. దాన్ని ఎలా జయించారు అనేది కూడా లేదండి. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో వచ్చింది, 6 months తర్వాత ఆయన చనిపోయారు. ఓకే. హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, హార్ట్ ప్రాబ్లం 75 లో వచ్చిందండి. ఓకే. జస్ట్ ఆ ప్రాబ్లమాటిక్ హార్ట్ డిజీజ్ తో ఆల్మోస్ట్ ఒక 45 years బతికారు. 45 years. దాని తర్వాత ఆ ట్రిపుల్ బైపాస్ సర్జరీ తర్వాత 75 నుంచి 2012 వరకు, 2014 వరకు బ్రతికారు. చనిపోయినప్పుడు ఏజ్ ఎంత అండి? తాతగారికి హీ వాజ్ 89 అండి. 90 వచ్చింది. 89 అండి. 90 సంవత్సరాలు. 90 వచ్చిందండి. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. లివ్స్ ఆన్, ఆల్వేస్ విల్ లివ్ ఆన్. ఎస్. బట్ ఏఎన్ఆర్ అవార్డ్స్ ఒకటి స్టార్ట్ చేశారు లాస్ట్, ఐ థింక్ 24 చిరంజీవి గారికి ఇవ్వటం, ముందు రేఖ గారు అనుకుంటా. తర్వాత కంటిన్యూ, అంటే 2 years కలిపిద్దామన్నా లేకపోతే కంటిన్యూ చేయలేదు మళ్ళీ? అది నాకు తెలియదండి. మా చిన్మయ్యని, మా పెద్దమాయని అడగాలి అది. ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో నాకు కరెక్ట్గా తెలియదండి. ఓకే. బట్ డెఫినెట్గా అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి చేస్తున్నారు, చేద్దాం అనేదే మా తాతగారి కోరిక. అండ్ అదే మేము కంటిన్యూ చేస్తాను, ట్రై చేస్తామండి. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ క్వశ్చన్ డెఫినెట్గా అడగాలి అబౌట్ సుప్రియ గారు అండ్ సుమంత్ గారు మధ్య బాండింగ్, అంటే సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఎలా ఉంటుంది అసలు?
Yeah, she's one of the closest people in my life అండి. She's my pillar. నేను ఇప్పుడు చెప్తానే ఉంటాను. అంటే ఎంత అంటే వీ హ్యావ్ ఎ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఇప్పటికి ఓటీపీలు ఇద్దరికి వస్తాయా? సో అంత క్లోజ్ మేమిద్దరం. సో దాన్ని బట్టి మీరు అనుకోవచ్చు. ఓకే. సో యా, షీజ్ లైక్ ఏమంటారు, షీజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఓకే. సుమంత్ గారి కళ్ళలో నీళ్ళు కనిపించకూడదు, అంత బాగా చూసుకుంటారు. లైక్ అమ్మ. యా, షీజ్ కైండ్ ఆఫ్ లైక్ దట్ ఓన్లీ. యా, షీజ్ కైండ్ ఆఫ్ లైక్ దట్. ఎప్పుడు షీజ్ చేస్తారు? లైక్ అ మదర్ ఫిగర్ అండి. మదర్ ఫిగర్. యా. గ్రేట్ సార్. నిజంగా కొంతమంది వ్యక్తులతో ఇంటర్వ్యూ అని కూడా అనకూడదు దీన్ని, చిట్ చాట్ 1-to-1 మాట్లాడుకుంటున్నప్పుడు హృదయానికి చాలా తెలియని ఒక నా ఫేస్ లోనే స్మైల్ కాదు, లోపల కూడా స్మైల్ ఉంటుందంట. అది డెఫినెట్ గా మీతో ఉంటుంది సార్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఎవరో ఏం చెప్పలేము, అది ఆయన కలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా చాలా ప్యూర్ హార్ట్ సార్. థ్యాంక్ యూ అండి. అది చాలా రేర్ ఉంటుంది సార్. మేబీ అది తాతగారి బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు, ఆయన పెంచిన విధానం అయి ఉండొచ్చు, ఆయన మీరు చూసి మీరు ఎదిగిన విధానం అవ్వచ్చు. ఇవన్నీ కలగలిపితే ఈరోజు మీరు ఇక్కడ. ఏ రోజు కూడా ఎగిరింది లేదు, సక్సెస్ వచ్చినప్పుడు తగ్గినప్పుడు దిగింది లేదు, ఇప్పుడు ఒకేలాగా మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా కష్టం. అలా ఉన్నారు కాబట్టి వద్దన్నా కానీ మంచి మంచి క్యారెక్టర్స్ మీ దగ్గరికి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీరు చేస్తేనే బాగుంటుందని. లైక్ ఈరోజు రాజేష్, ఎందుకంటే ఈ కథ ఎన్నో కాంపౌండ్లు తిరిగి న్యూటన్స్ థర్డ్లా ఈరోజు సుమంత్ గారి దగ్గరికి వచ్చిందంటే ఏదో బలమైన రీజన్ ఉంది. మేబీ కర్మ. సో అలాంటి సినిమా 31st రిలీజ్ అవబోతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కినేని అభిమానులకి, మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులకి? చాలా కాన్ఫిడెన్స్ ఉందండి ఈ సినిమా మీద. నేను విన్న నేరేషన్ ప్రకారమే మా డైరెక్టర్ రాజేష్ ఖన్నా అలాగే తీశాడు. అండ్ తప్పకుండా ఆడియన్స్ని, ఈవెన్ దో ఇట్స్ అ థ్రిల్లర్, ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్, అండ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా బిగినింగ్ నుంచి ఒక లెవెల్ టు లెవెల్ అలా వెళ్తూ ఉంటుంది. అండ్ తప్పకుండా అందరినీ ఏమంటారు, ఒక హై ఇస్తుందనే ఒక నమ్మకం నాకుంది. కాన్ఫిడెంట్ అండి. సో లెనిన్ తర్వాత ఇంకొక హిట్ అక్కినేని ఫ్యామిలీలో రాబోతుంది. I'm hopeful and confident. Thank you sir, thank you so much sir. Congratulations advance entire team of Newton's Third La. Thank you. So మళ్ళీ ఒక్కసారి 90s లో తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు మళ్ళీ. Thank you. Thank you so much sir, thank you so much. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.